ఈ కథ ఇలా ఉందండి. మిథిలా నగరంలో శివధనసుడు విరిచిన వాడికి నా పుత్రికనిచ్చి వివాహం చేస్తారని జనక మహారాజు స్వయంవరము దాటించాడు. స్వయంవరము దాటించగా 56 రాజ్యాల నుండి వస్తూ ఉన్నారు రాజులందరూ కూడా. ఏ రాజ్యం నుండి? అంగవంగ కలింగ కాశ్మీర కాంభోజ మగధ మాళవ దేశంబులు, పాండ్య కేరళ మాళవ సుధర్మసాగర సమీర బంధన కోసల గొంకల టెంకల ఇంటూ 56 రాజ్యముల నుండి రాజులందరూ వస్తున్నారు. అంగవంగ కలింగ కాశ్మీర కాంభోజ మగధ మానవ దేశముల నుండి, పాండ్య కేరళ మానవ సుధర్మ సారవ సమీర బంధన కోసల కొక్కల దక్కల ఇట్లు 50 రాజ్యాల నుండి వస్తున్నారు రాజులంతా కూడా. ఒక్కొక్క ఆయన అంటారంట, ఆ శివధనస్సు ఎత్తడం ఎంత, ఎత్తి సీతాదేవి నేనే పెళ్లి చేసుకుంటానని ఒకడు. సీతనన్ను చూస్తేనే ప్రేమించి నా ఒడిలో వాలిపోవాలి అని ఒకడంటాడంట. ఈ రాజుని ఇలా మాట్లాడుకుంటున్నారు. వచ్చేవారికి అతిథి మర్యాదలు చేస్తున్నాడు జనక మహారాజు. అందరూ వచ్చేవారు విడిది గృహాల్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ సీతాదేవికి స్వయంవరం ఫోటోలు పంపించారు. ఆనాడు పరిస్థితి ఏందో తెలుసా? లగ్నం చేసుకోవాలంటే తండ్రి చూసొచ్చి అమ్మాయి బాగుంది నువ్వు పెళ్లి చేసుకోవాలని చేసుకోవాలంటే ఇక దానికి తిరుగులేదు. యశోబు గారు 101 రూపాయల విరాళంగా సమర్పించాడు. ఆ భక్తుడికి ఆ శ్రీరామచంద్ర సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత వారి కుటుంబ సభ్యులను కాపాడుగాక. మాధవయ్య గారు 216 సమర్పించారు. వారికి ఆ శ్రీరామచంద్రమూర్తి వీరాంజనేయ స్వామి సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత వారి కుటుంబ సభ్యులను ఆయురారోగ్యములతో కాపాడుగాక. అయితే మరి శివధనస్సు విరిచిన వారికి నా పుత్రికనిచ్చి వివాహం చేస్తానన్నాడు. అలాంటి సమయంలో ఏం చేద్దామనేటువంటి వ్యవహారికం అర్థం కాలేదు. అనేకమైన రాజులందరూ వస్తున్నారు. స్వయంవర పత్రికలు పంపించేటప్పటికి ఫోటోలు పంపిస్తే సీతామహాదేవికి ఎవరూ నచ్చలేదు. కడసారికి రామచంద్రమూర్తి ఫోటోలు కనిపించిందండి. ఆ ఫోటో చూసుకున్నది ఆవిడ. ఇతడు నాకు తగిన భర్త, ఇతడు నాకు తగిన భర్త అని తన మనసులో ఉన్నది. సుమంతుడు అనగలిగిన ఒక భక్తుడు వచ్చి విశ్వామిత్ర మహర్షి యజ్ఞార్థమై రామలక్ష్మణుడు కూడా వచ్చారనే వార్త విని జనక మహారాజు విశ్వామిత్రుడు కూడా పత్రిక పంపించాడు స్వయంవరానికి రమ్మని. ఆహ్వానం చేసినప్పటికీ దశరథుల వారికి ఒక మాట చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. ఏమని చెప్పాడు తెలుసా? అయ్యా నా కొడుకును తీసుకుని వెళ్తున్నావు, ఎన్ని రోజులకు పంపిస్తావు అని అడిగాడు. 12వ రోజు నీ కొడుకు నీ దగ్గర ఉంటారు, నీ ఇద్దరు కొడుకులు అన్నాడు. ఊక మల్లప్ప గారు 116 విరాళంగా సమర్పించారు. ఆ భక్తుడికి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత వారి కుటుంబ సభ్యులను కాపాడుగాక. అయితే మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక భటుడు వచ్చి పత్రికనిచ్చి వెళ్ళాడు. 12 రోజుల్లో పంపిస్తానన్నాడు కదా లక్ష్మణస్వామి అన్నాడు. స్వామి గురుగారు మా తండ్రి గారికి ఇచ్చిన మాట నెరవేరిపోయింది, మేము అయోధ్యకు వెళ్తామంటున్నాడు. నాయన లక్ష్మణ కాస్త ఓపిక పెట్టవయ్యా, త్వరలో పంపిస్తానన్నాడు. ఇలా అంటూ ఉండగా రామలక్ష్మణులతో విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి బయలుదేరాడు.
బయలుదేరి వస్తూ ఉన్నాడండి. రావడంలో గౌతమ ముని మహాశ్రమం మనకు వచ్చారు. అక్కడ విశాలపూర్ణమైనటువంటి ఆశ్రమాన్ని చూచాడు రామచంద్రమూర్తి. గురుగారు, ఇది ఎవరిది ఈ ఆశ్రమము అని అడిగాడు. ఆయన ఒకప్పుడు ఇది గౌతమ మహర్షి ఆశ్రమం. అహల్యతో భార్య అనగలిగిన సుకుమారి అయిన అహల్యని వివాహమాడాడు. ఆమె పట్ల తనకు ఎందుకు వచ్చిందో అనుమానాస్పదం ఏర్పడి ఆమెను శాపగ్రస్తురాలుగా చేశాడు. పెనురాది బండగా మారిపోయింది ఆ మహాతల్లి. ఈనాటితో నీ పాదస్పర్శతో ఆమె జన్మ రాహిత్యము కలుగుతుంది అన్నాడు. జన్మరాహిత్యం అంటే రండి, లోపలికి రండి. మనోళ్ళు పూజలు చేస్తుంటారు, కొంతమంది బాగా పరిశీలన చేయండి. నేను చెప్పడం కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది. శ్రీకృష్ణాయ నమః, జగన్నాథాయ నమః, వాసుదేవాయ నమః, పుండరీకాయ నమః, కౌస్తుభాయ నమః. ఎక్కడ తెచ్చారని ఎమ్మగడు మాట అచ్చారు. లక్ష్మి సంభూతాయ నమః, శ్రీకృష్ణాయ నమః, జగన్నాథాయ నమః. ఏరా ఎక్కడ పోయావు? ఆ సుబ్బిగారు పైసలు ఇవ్వాలి, అవి తీసుకొని రా. శ్రీకృష్ణాయ నమః, జగన్నాథాయ. గంట మోగుతుండేది, మంత్రాలు అవుతుంటాడు, సంసారం అంతా అయిపోతుంది. అది కూడా పూజ అంటే అదేంటంటే నేను బ్రహ్మాండంగా పూజ చేస్తానండి అంటున్నాడు. వీడి పూజ వీడు తగలే కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తయారై ఉన్నారు ప్రపంచంలో. ఇక వీడు పొరపాటున భద్రకాకు వచ్చాడనుకో 100 కోరికలు కోరుతాడు ఆ దేవుణ్ణి. వీడికి ఇవ్వాలో వద్దో ఆలోచించుకునే లోపల 1 సంవత్సరం పూర్తి అయిపోతుంది. ఇట్లాంటి భక్తులు తయారై ఉన్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రామ ప్రతిష్టాపన జరిగింది, బాగానే ఉంది అయోధ్యలో. అయ్యా, దొంగ దెబ్బ కాడికి లింగ దెబ్బ గొప్పదండి నా పరిస్థితి. అది మంగళి తిరుపతమ్మ గారు 101 విరాళంగా సమర్పించారు. ఆ భక్తురాలకు ఆ శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతం వారిని కాపాడుగాక. అంటే దొంగ దెబ్బ కాడికి లింగ దెబ్బ గొప్పదంటే, ఒక ఆయన బాబు కాశీకి పోతున్నాడట. 4 దొంగలు వెంబడబడ్డారు. ఆయన జంగం. ఆ జంగం వాళ్ళకి లింగకాయ ఉంటుంది బాగా తల. పరిగెత్తుతున్నాడు, వీళ్ళు వదిలేదట్లేదు. ఈ ఉరగడంలో ఈ లింగం కొట్టుకుంటున్నాడు గుండెకు దమా దమా అని. ఆయన అనుకున్నాడంటే ఈ దొంగల దెబ్బ కాడికి ఈ లింగ దెబ్బ గొప్పదైపోయింది. దీని అమ్మగారు మాట ఇది కొట్టుకొని నా గుండెలో పుడుతున్నాను అంట. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా అది ఈ మైకి దెబ్బ పెద్దదైంది. పాపం నా గురించి పక్కరపల్లి సవరణ చేయాల్సి వస్తుంది. ఏం చేస్తే మా ఇద్దరికి ఇది డ్యూటీ అయిపోయింది అన్నమాట. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి విహారనగరానికి బయలుదేరాడు. అక్కడికి వచ్చిన తర్వాత రామ ఇలా రమ్మన్నాడు. గౌతమ మహామనాశ్రమమునకు వచ్చిన తర్వాత రాముడు ఇలా వచ్చాడు. రామ ఇంద్రావయ్య అన్నాడు. మళ్ళీ విశ్వామిత్రుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు. రామ ఇంద్రావయ్య అన్నాడు. అంటే తన అర్థం ఏమిటి? రాముడికి తెలియకుండా ఇతని పాదస్పర్శతో అహల్యాదేవికి శాప విముక్తి కలిగించాలనే ఉపాయమును ఆలోచించాడు విశ్వామిత్రుడు. మరలా రాముడు ఇలా వచ్చాడు. కోదండ రాముడైన శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో అహల్యాదేవికి శాప విముక్తి కలిగింది. జై శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ భగవానుడికి, వీరాంజనేయ స్వామికి. ఇప్పుడు శాప విముక్తి కలిగిందో ఆ మహాతల్లి అంటుందండి, రామా నిన్ను నమ్మి శరణి జగత్ర
హరిదాసుల పొట్ట, పొగాకు మట్ట, తమలపాకుల కట్ట అప్పుడప్పుడు కడిగిస్తుండాలి. హరిదాసుల పొట్ట కాస్త చేపడకపోతే ఉష్ణాధికం పెరగదు, చాదాని చెప్తారు. పొగాకు మట్టకు నీళ్లు చల్లకపోతే చుట్టుకోవడం కష్టం, తమలపాకుల కట్టకు నీళ్లు చల్లకపోతే వాడిపోద్ది, అందుకని చాదాని చెప్తాం. వాటి మీద